తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. వరుసగా కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. సీఎం కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, అశ్విని వైష్ణవ్తో ఆయన సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, పెండింగ్ బిల్లులు వంటి అంశాలపై చర్చించారు. వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని రామ్మోహన్ నాయుడుకి సీఎం విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచలో స్థలం గుర్తించామని, ఓఎల్ఎస్ సర్వే ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో అంతర్బాగ్ ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం వినతి పత్రం అందజేశారు. అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను రేవంత్ కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. ఇక అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఆయన భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రిని సీఎం ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో దీన్ని చేపడుతున్నట్లు వివరించారు. మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు. బాపు ఘాట్ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు రాజ్నాథ్ కు రేవంత్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి చర్చించారు. నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మొత్తానికి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలతో పాటు కేంద్ర మంత్రుల్ని కూడా కలుస్తున్నారు.